హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూట్యూబ్లో నాకంటూ ఒక పేరు అనేది ఉండాలని చెప్పి నాకు మిషన్ కుట్టడం రాకపోయినా కుట్టడం నేర్చుకొని ఇలా ఈరోజైతే ఈ 3 నెలల్లో నేను కష్టపడి ఈ 8 డ్రెస్సులు అయితే కుట్టాను. ఆ డ్రెస్సెస్ ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో మీకు నచ్చిందా ఒకసారి కామెంట్స్ అయితే చేసేయండి. ఫస్ట్ అయితే గ్రీన్ కలర్ డ్రెస్ ఇది చూపిస్తున్నాను. ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్తో కుట్టానండి. పైన బాటమ్ వచ్చేసి 1 మీటర్ కుట్టిన, కింద పైన టాప్ వచ్చేసి 1 మీటర్తో సెట్ చేసేసాను. కింద 2 మీటర్స్ ఫ్యాబ్రిక్తోని మొత్తం 3 మీటర్స్లో మనకి క్యాజువల్ వియర్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ టైం అండి, ఫస్ట్ నేను డ్రెస్ స్టిచ్చింగ్ ఏదైతే చేశానంటే ఇది ఎల్లో కలర్ టాపే. నాకు అసలు కుట్టడం వచ్చా రాదా మిషన్ ఎక్కే వరకు తెలియదండి. ఈ డ్రెస్ కుట్టేంత వరకు కూడా నాకు కుట్టడం వస్తుందా రాదా నాకే తెలియదు. ఈ డ్రెస్ కుట్టినాక ఒక నమ్మకం అనేది వచ్చింది, నాకంటూ ఒక టాలెంట్ ఉంది అని చెప్పి అదే డ్రెస్సెస్ కంటిన్యూగా స్టిచ్చింగ్ చేయడం నేర్చుకొని ఒక్కోటి 8 డ్రెస్సెస్ అయితే స్టిచ్చింగ్ చేశానండి. అందులో కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని సక్సెస్ కాలేదు. సక్సెస్ అయినవి ఏంటో మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి. అలా మీకు నచ్చినవి ఏవైనా ఉంటే ఒక చిన్న కమెంట్ చేయండి. నచ్చనివి ఏవైనా ఉంటే కూడా చెప్పండి. నేను వాటిని చూసి ఎలా నేర్చుకోవాలో అవి కూడా నేర్చుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ నాకు వస్తేనే మీకు అవి వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి. నాకు రాకపోతే మాత్రం మీకు ఏం చెప్పను. అందులో కొన్ని మాత్రమే నేను మీకు వీడియో అప్లోడ్ చేశాను, ఎందుకంటే అవి పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి మీ వీడియో నేను అప్లోడ్ చేశాను. మన ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతనైతే ఎంతోమంది ఎన్నో అన్నా కూడా నేను పట్టించుకోలేదండి. అని పాజిటివ్గానే అన్నారండి, నెగిటివ్గా మాత్రం ఏమనలేదు. నేను చేసేది టైలరింగే కదా, నేను ఎప్పుడు కుట్టడం ఎవరు చూడలేదు కదా, ఇవి నేర్చుకొని మరి ఇలా పెట్టడం అవసరమా, అసలు ఇది వీడియోల గురించి వాళ్ళకి మెయిన్గా తెలియదండి. యూట్యూబ్ గురించి ఏంటి తెలీదు, అసలు ఈమె ఎందుకు ఇలా పెడుతుంది అనేసి ఎన్నో అన్నారండి. వాళ్ళకి తెలియదులే అనుకొని నేను లైట్ తీసుకున్నాను. నిజానికైతే తెలిసిన వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తుంది అనేసి వాళ్ళు ఏదో సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ తెలియని వాళ్ళే అండి ఏదో కామెంట్స్ అనుకుంటూ ఉంటానని చెప్పి నా మనసుకి నేను అర్థమైతే చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇవి కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చిన డ్రెస్సెస్ అండి. ఇవి కస్టమర్స్వి. మా పక్కన అక్క వాళ్ళు అయితే కుట్టమని చెప్తే సైజ్ ఇస్తే నేను ఇలా అయితే కుట్టానండి ఇవి 2 డ్రెస్సెస్. ఇవి ఎలా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది అంబ్రిల్లా ఫ్రాక్ శారీస్తోని డిజైన్ చేశాను. నాకు తెలిసి అయితే పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మీకు ఎలా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్లో. ఇంకా కొన్ని డ్రెస్సెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవాలండి. నేర్చుకొని నేను అనుకున్న టైలర్ని, నేను అనుకున్న డ్రెస్సెస్ అన్నీ కూడా మంచిగా డిజైన్ చేయాలని నేనైతే ప్రయత్నిస్తున్నానండి. ఎక్కడ కూడా నేను సపోర్ట్ అనేది వదులుకోను. ఎందుకంటే యూట్యూబ్లో ఖచ్చితంగా ఒక్క వ్యూ రాని వాళ్ళు కూడా ఉన్నారండి. ఎంతో కష్టపడ్డా ఒక వ్యూ ఇద్దరు ముగ్గురు చూడడం కూడా చాలా తక్కువ. అట్లాంటిది నా ఛానల్లో ఫస్ట్ వీడియో డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో పెట్టినప్పుడైతే షార్ట్ పెట్టానండి. షార్ట్ పెట్టినప్పుడు 5900 మెంబర్స్ అయితే చూశారు. ఇదే నాకు ఇన్స్పిరేషన్ అయిపోయింది. చాలు, నాకంటూ ఒక స్టాంప్, ఒక గుర్తింపు అంటూ వచ్చింది కదా, ఎందుకు దీన్ని వదిలేసుకోవడం నాకు నచ్చలేదు. సరే, నేను ఏదైనా సరే నాకు తోచినంత వరకు ట్రై చేస్తాను. 2 పిల్లలు ఉన్నారండి, వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ కూడా టైలరింగ్ అనేది చూద్దాం, నాకు వీలైన టైంలో పెడతాను. వారానికి 2 పెట్టినా చాలు, వారానికి 1 పెట్టినా చాలు అని నాకు నేనే అనుకున్నానండి. మెల్లగా అయితే ట్రై చేశాను. ఇప్పటికైతే వారంకి 1 డ్రెస్ మాత్రమే పెట్టగలుగుతున్నాను, ఎందుకంటే ఇంట్లో కొంచెం పని ఎక్కువ అవుతుందండి. అదంతా చూసుకొని నేను ఖాళీ టైంలో పిల్లల్ని పడుకోబెట్టి ఖాళీ టైంలో అయితే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అవునండి, ఇంకొకరు అయితే ఎలా అంటున్నారంటే, ఈమె ఎన్ని వీడియోస్ పెడుతుంది, అసలు యూట్యూబ్లో ఎందుకు ఇట్లా పెడుతుంది, ఫస్ట్ లైవ్ చేసింది, తర్వాత శారీస్ అమ్మింది, తర్వాత వంటలు చేస్తూ పెడుతుంది. అంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తేనే కదండి అందులో మనకి ఏది సెట్ అవుతుంది అనేది చూసేవాళ్ళు మనకి చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు చూసేవాళ్ళు ఎక్కువ వ్యూస్ దేనికి వస్తున్నాయి, దానికి వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి మనం ఏమైనా చేయడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు నాకు టైలరింగ్ వీడియో పెట్టగానే అది చాలామంది చూసారండి. అది పెట్టగానే నాకు అర్థమైంది, నేనంటూ టైలరింగ్ నేర్చుకుంటే నాకు ఇందులో ఒక మంచి ఫ్యూచర్ ఉంది, యూట్యూబ్లో ఎదిగితే మంచిగా ఉంటుంది లైఫ్ అని నాకు అర్థమై నేను ఇలా చేయాలనుకుంటున్నాను. అట్లనే ప్రతి ఒక్కటి కూడా ట్రయల్ చేశానండి. వంటల్లో ఏదైనా నాకు క్లిక్ అవుతుందా, లేదా లైవ్ చేస్తే నాకు ఏమైనా క్లిక్ అవుతుందా, శారీస్